స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ లాస్ ఎందుకొస్తుందో తెలుసా? రాంగ్ ఆర్డర్ టైప్ వాడటం వల్ల. మొదటి ఆర్డర్ మార్కెట్ ఆర్డర్. అంటే ఎగ్జాంపుల్‌కి షేర్ 100 ఉన్నప్పుడు నేను బై చేశా. తర్వాత 200 అయింది. నేను దాన్ని వెంటనే సెల్ కొట్టేస్తా. ఎందుకంటే షేర్ తగ్గుతుందేమో అని. అప్పుడు నాకు ప్రాఫిట్ వస్తది. అలా ఇన్‌స్టంట్‌గా కొడితే మార్కెట్ ఆర్డర్ అంటారు. సెకండ్ లిమిట్ ఆర్డర్. ఎగ్జాంపుల్‌కి రిలయన్స్ కంపెనీ ఇప్పుడు స్టాక్ షేర్ 100 ఉంది. నేను 300 అయితే సెల్ చేసేద్దామని లిమిట్ పెట్టా. అదే విధంగా 100 ఉంది. ఒక 80 ఉన్నప్పుడు రిమైండ్ చేయని లిమిట్ పెట్టుకుంటాం. అది రిమైండ్ చేసి ఆటోమేటిక్‌గా బై చేసేస్తుంది. అది ఎలా అని తర్వాత చెప్తా. థర్డ్ ఎస్ఎల్ అండ్ ఎస్ఎల్ఎం. ఎస్ఎల్ అంటే స్టాప్ లాస్. ప్రైస్ తగ్గితే అంటే నేను ఆల్రెడీ కొన్న షేర్ని 80కి కొన్నా కదా, ఇన్ కేస్ 75 ఇలా తగ్గింది, ఇంక్రీజ్ తగ్గుతుంది అని తెలిస్తే నేను 75కి సెల్ చేసేస్తా. అప్పుడు తక్కువ లాస్ ఉంటుంది. సేమ్ ఎస్ఎల్ఎం కూడా సేమ్. బట్ ఎస్ఎల్ఎం డైరెక్ట్గా ఆ షేర్ని రిలయన్స్ కంపెనీ నుండి ఎగ్జిట్ అయిపోతుంది. ఇంక్రీజ్ 75 రూపీస్కి ఎస్ఎల్ఎం సెట్ చేస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్. లాస్ అవ్వకుండా ఉండాలంటే నెక్స్ట్ వీడియోలో ఎలా సెర్చ్ చేయాలో తెలుసుకుందాం. ఫాలో చేయండి.